ప్రైజ్ లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. బేతెల్ బాప్టిస్ట్ చర్చ్ కాకినాడ యొక్క పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మనమందరము లేచి నిలబడిన ఎడల స్తుతి కీర్తన పాడుకొనుట ద్వారా ఈ ఆరాధనను ప్రారంభించుకుందాము. స్తుతి కీర్తన పాడుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మలై మేలాని యేసు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సంయమా. ఆమేన్. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలులకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఎలాగూ చేసి ఉండలేదు. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేయుదము. జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గతించిన పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ దినమున నిన్ను మహిమపరచడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మా జీవితాలకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయానికి చేరువచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. రానయ్యున్న వారిని త్వరలో తోడుకుని రండి. ఆన్లైన్లో ఏకీవిస్తున్న వారందరినీ మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన అంతటి ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోవాలని వేడుకుంటున్నాం. మా దేవా, ఇదిగో మరి నీ బలను సమీపించినట్టుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. మరింతగా నీ యొక్క బిడ్డలుగా జీవించుట ఎట్లో నేర్చుకోవడానికి, నీ యొక్క చిత్తమును చేయడానికి మాకు కావలసినటువంటి శక్తిని, యుక్తిని, సమస్తాన్ని ఈ ఆరాధన ద్వారా మేము నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన అంతటి ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోనమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనమందరమును ఆ విధముగానే నిలిచి ఉంటుండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 98వ కీర్తన పాడుకుందాం. సుందర రక్షక సృష్టి యొక్క నాద దేవా మానవ పుత్రుడా, నిన్ను ప్రేమింతు సదా సేవింతు మాదాత్మతో గిరీటమా. మైదానమంతయు పచ్చిక బయలు నోపగా కూర్చుచున్నది. అయినను యేసుతో నాయన కాంతిలో దుఃఖము లేని వారము. సూర్యుని కాంతియు చంద్రుని శాంతియు ఎంతో శ్రేష్టమయున్నది. అట్లవియున్న అన్నిటి కన్నా యేసుని కాంతి గొప్పది. ఆనంద రక్షక ప్రజల నాదుడా, దేవా మానవ పుత్రుడా,
మహిమ ఘనత స్తుతి ఆరాధన నిరంతరంబు నీకగు. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి 75వ కీర్తన చివరి చరణాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి 75వ కీర్తన మార్చి చదువుకుందాం. చివరి చరణాన్ని అందరం కలిసి చదువుకుందాం. సంకీర్తన 75. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించేదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరుగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగమును చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 15 వచనములు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 15 వచనములు మన మధ్యన సహోదరి బి మేరీ కుమారి గారు వచ్చి చదివి వినిపించాలని మనం చేస్తున్నాం. ఇది నాకు ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగం యాకోబు పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 15 వరకు ఇలా వ్రాయబడి ఉన్నది. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు ఈ ప్రపంచమంతటిని కనికరించినట్లుగా మరి కరోనా విషయంలో దేవుడు పరితెగన ప్రజలందరికీ కూడా సమాధానం అందించినట్టు ప్రార్థించాను. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో వరదలు దేవస్థానంలో కనికరాన్ని చూపించినట్లు వివిధ సమస్య కొరకు ప్రార్థించేద్దాం. ఈ ఆరాధన కొరకు కన్స్ట్రక్షన్ కొరకు సహోదరి గారి సుజాత గారు వచ్చి ప్రార్థన నడిపించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా పరలోక రాజా, మీ బంగారు పాదాలకు వేలాది వందనాలు తండ్రి. అయ్యా, పోను ఆదివారం నుంచి ఆదివారం వరకు మీ సజీవ లెక్కలో నన్ను మమ్మల్ని ఈ విధంగా ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ పునర్దినం ఆరాధన అంతా దీవించు, ఆస్వాదించు బాబు, నీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే రావాల్సి ఉన్నదో వాళ్ళందరూ త్వరగా రావడానికి సహాయం చేయతండి నా ప్రవ్వ. ఈ మందిర ఆవరణ అంతటికి నిండటానికి సహాయం చేయతండి నా ప్రవ్వ. అయ్యా, నీ మందిర ఆవరణలో ఒక దినం గడిపితే 1000 దినాలు శ్రేష్టం అన్న బాబు, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మాకిచ్చిన తరుణం బట్టి, మాకిచ్చిన గడిలు బట్టి నీకు వందనాలు తండ్రి నా ప్రవ్వ. ఈ ఆరాధన అంతటికీ మీరు దీవించండి, ఆస్వాదించి మేలుతో నింపండి స్వామి, నీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా నాయన మా సంఘ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రవ్వ. మా సంఘ కన్స్ట్రక్షన్ కూడా జ్ఞాపకం చేసుకో. యేసు నీకు వందనాలు తండ్రి. త్వరగా నాయన సహాయం చేయండి నా ప్రభా. ఈ మందిరం త్వరగా కట్టించుకొని బాబు, నీకు వందనాలు తండ్రి. నాన్నగారు కోరికలు నెరవేర్చుకొని బాబు, నీకు వందనాలు తండ్రి గారు. నాయన ప్రతి బిడ్డల్ని వాడుకొని బాబు, నీకు వందనాలు
వందనాలు స్వామి, నీకు వందనాలు నాయనా. నాయనా నీకు ఇచ్చి శోధించమన్న బాబు, నీకు వందనాలు. ప్రతి బిడ్డ నా ప్రభా గుప్పులు ఎక్కడానికి సహాయం చేయండి నా ప్రభా. ఈ మందిరం మీద నీకు కను దృష్టి ఉంచండి, ఈ ప్రాకారం మీద నీకు కను దృష్టి ఉంచి బాబు, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నా ప్రభా నీ సంస్కార విషయంలో కూడా నా ప్రభా ఎంతమంది పాల్గొంపులు పంచుకుంటున్నారు వాళ్ళందరికీ నీ సహాయం చేయండి నా ప్రభా. నా కోసం మా కోసం నువ్వు నలగొట్టుకుని ఉన్నావు బాబు, నీకు వందనాలు నాయన. నీ రక్తము నా కోసం ఇచ్చావు బాబు, అందులోకి నీకు వేలాది స్తోత్రాలు తండ్రి నా ప్రభా. ఎవరికో లేని తరుణాలు నాన్న మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి నాయన. ఈ అందరూ నా ప్రభా తీసుకొని నా ప్రభా అందరూ సంతోషంగా నాయన వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ 6 నెలలు మేము కొద్దుగా ఉన్నాం నా ప్రభా, మా లోటుని భర్తీ స్వామి, నీకు వందనాలు తండ్రి నాయన. మా సంఘం మీద నీ కను దృష్టిని ఆత్మ కుమ్మరించినాన, నీకు వందనాలు తండ్రి. ఈ వరదల వల్ల నా ప్రభా అనేక మంది నాయన ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నా ప్రభా నాయన. నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను, దేశాన్ని రాష్ట్రాన్ని యావ ప్రపంచాన్ని వణికించే కరోనాను కూడా జ్ఞాపకం చేసుకో స్వామి, నీకు వందనాలు తండ్రి. అనేక మంది నశించిపోతున్నారు నాయన, ఒక ప్రాణం కూడా నశించిపోవడం నీకు ఇష్టం కాదు నా ప్రభా నాయన. ప్రతి వాళ్ళని నువ్వు జ్ఞాపకం చేసుకో స్వామి, నీకు వందనాలు తండ్రి నాయన. వాక్యం చదివి ఉన్నారు, వాక్యంలో మీరు ఉన్నారు బాబు, నీకు వందనాలు తండ్రి నాయన. నీ దాసుడితో ఏం మాట్లాడతారు మాతో నాయన. మా యంత్రాత్మలు నాయన గద్దించి స్వామి, నీకు వందనాలు తండ్రి. నీ కుమారుడి మీద నీ ఆత్మ కుమ్మరించి నా ప్రభా ఈ ప్రాకారం చుట్టూ నీ వెలుగు, నీ కాంతి, నీ ప్రకాశంతో ఎదజల్లు నా ప్రభా. రావాల్సిన బిడ్డలకు త్వరగా రావటానికి నా ప్రభా నీ సన్నిధానంలో నైనా గడపడానికి సహాయం అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి విధేయతలతో వేడుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినటకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మనం అందరం లేచి నిలబడిన ఎడల ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 470వ కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 470వ కీర్తన పాడుకోవడం ద్వారా మన హృదయాలను దైవవాకుల కొరకు సిద్ధపరచుకుందాం. చటించుడి మనుష్య జాతికే సునామము, చటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, నేను పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో వారనానందంబుతో నిన్నాడు గోలు దూరనే వాగ్దత్తంబుతో మహాన గోలు నిన్ను మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందుమేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సౌభాగ్యము. వితంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుండు. చాటుదాము 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 సత్య సువార్తను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చోవాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. రెవరెండ్ సమర్పణ గారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించరు. అందుకంటే ముందుగా బైబిల్ గ్రంథాన్ని పైకెత్తి మన విశ్వాస ప్రమాణాన్ని దేవుని యొక్క సన్నిధానంలో జ్ఞాపకంలోకి తెచ్చుకుందాం. I have decided to follow Jesus. I have decided
to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back, no turning back, no turning back. Though all may leave me, still I will follow. Though all may leave me, still I will follow. Though all may leave me, still I will follow. No turning back, no turning back, no turning back, no turning back. No turning back, no turning back, no turning back, no turning back. నేను వెనుదిరిగను, నేను వెనుదిరిగను, నేను వెనుదిరిగను, నేను వెనుదిరిగను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో రెవరెండ్ ఎం సమర్పణ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకోవాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాను. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టనామంలో ఈ పరిశుద్ధ ఆరాధనలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సంఘ కాపరి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగం నుంచి కొన్ని సత్యాలను మనం నేర్చుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 15 వరకు మనం చదువుకున్నాం. దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో కూడా మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యంతో మమ్మల్ని సంధించండి నాయన. మా తలంపులు కాదు కానీ నీ తలంపులతో బిడ్డలందరినీ కూడా నింపమని ప్రార్థన చేస్తున్నాం. మరి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తూ నీ వాక్యాన్ని మీరే బోధించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ పాసేజ్ లేదంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల్లో ఉన్నటువంటి 3 సంగతుల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అందులో 3 ప్రశ్నలు అక్కడ ఉన్నాయి. 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన. ఆ రెండో ప్రశ్న కూడా అక్కడే ఉంది, ఎవనికైనా సంతోషము కలిగిన. తర్వాత 14వ వచనంలో 3వ ప్రశ్న ఉంది, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా. కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ లేదంటే ప్రశ్నలకి మనం సమాధానం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన. వాస్తవానికి ఈ యొక్క పాసేజ్ అంతా కూడా ప్రార్థన గురించి రాస్తూ ఉన్నారు. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి యాకోబు కూడా ప్రార్థనా పరుడు అనేటువంటి పేరు ఉంది. కాబట్టి అలాగే ఆదిమ సంఘం కూడా ప్రార్థన మీద కట్టబడింది. ఇవన్నీ మనకు తెలుసు. ఈ పాసేజ్ లేదంటే ఈ భాగంలో ప్రార్థనని ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కొన్ని విషయాల్ని అక్కడ చర్చికి అవసరమైనటువంటి కొన్ని విషయాల్ని యాకోబు రాస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ప్రశ్నకి మనం జవాబు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన. శ్రమలు లేనటువంటి వారు ఈ లోకంలో ఎవరు కూడా ఉండరు.
మానసికంగానో, ఆర్థికంగానో, శారీరకంగానో, లేకపోతే జీవిస్తున్నటువంటి ప్రజల వలనో, లేకపోతే ప్రభుత్వాల వలనో ఏదో విధంగా సమస్య అనేది అందరికీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి శ్రమ ఏ విధమైన శ్రమ అయి ఉండొచ్చు? మనం ఎదుర్కొనే శ్రమ లాంటిది కాకపోవచ్చేమో. ఈ శ్రమకి మరొక అర్థం కూడా ఏంటంటే హార్డ్షిప్స్, అంటే ఏంటంటే చాలా కష్టాలు, లేదంటే చాలా వ్యతిరేకత, చాలా భారంగా జీవితాన్ని గడుపుతున్నారు అనేటువంటి భావం కూడా వస్తుంది. మొదటి అధ్యాయం మొదటి వచనం, అక్కడ చెదరి ఉన్న 12 గోత్రములకు శుభమని చెప్పి రాయినది. అక్కడ యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి ఎందుకు చెదిరిపోవాల్సి వచ్చింది? చర్చ్ ఎందుకు స్కాటర్ అవ్వాల్సి వచ్చింది? కాబట్టి చెదిరిపోయారంటే దాని అర్థం ఏంటంటే దానికి వెనకాల ఏదో సంఘటన జరిగి ఉండాలి. అంచేతనే వాళ్ళు చెదిరిపోవడానికి బహుశా అక్కడ ఉన్నటువంటి యూదుల కారణమా, లేకపోతే పైన ఉన్నటువంటి ప్రభుత్వాల కారణమా, క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నారా? కాబట్టి ఈ కారణాలు బట్టి వాళ్ళు చెదిరిపోయి ఉండవచ్చు అనేది మనకి బాగా అర్థమవుతుంది. తర్వాత మరొక సంఘటన కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళు చాలా శ్రమల్లో, పరీక్షలో ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే చూడండి 2వ వచనంలో, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. 1వ అధ్యాయం 2వ వచనంలో మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అనేటువంటి మాటను అక్కడ రాశారు. కాబట్టి విశ్వాసానికి పరీక్ష వస్తూ ఉంది. వాళ్ళు చెదిరిపోయారు. ఎందుకు అంటే బహుశా అక్కడ ఉన్నటువంటి యూదులు, లేదంటే సమాజ మందిరాలు, లేకపోతే నాయకులు, లేకపోతే క్రైస్తవేత్తలు వాళ్ళని చాలా హింసపడుతున్నారు. కాబట్టి అట్ ద సేమ్ టైం వాళ్ళ విశ్వాసానికి చాలా పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఆ పరీక్ష కూడా వాళ్ళని శ్రమల్లో నెడుతుంది అని చెప్పచ్చు. మరొక అంశాన్ని కూడా చూస్తే 2వ అధ్యాయంలో 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల, వారు కారణం లేదు శ్రమ పడ్డానికి. మరొక కారణం బహుశా వాళ్ళు చాలా పేదవాళ్ళు అయి ఉండొచ్చేమో. ఆర్థిక సమస్యలు వారిని ఆ శ్రమల్లో ఉంచి ఉండొచ్చు అనేది కూడా ఒక ఆలోచన. ఏది ఏమైనా సరే శ్రమ సంభవించింది వాళ్ళకి అనేది మనకి బాగా అర్థమవుతుంది. వాళ్ళు చెదిరిపోయారు, వారి విశ్వాసానికి పరీక్ష వచ్చింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేవు. వాళ్ళని చర్చిలో చాలా తక్కువగా చూస్తూ ఉన్నారు, సమాజంలో చాలా తక్కువగా చూస్తున్నారు. వాళ్ళకి వాయిస్ లేదు కదా అని చెప్పి చాలామంది వాళ్ళని తృణీకరిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని యాకోబు ఏం చెప్పారంటే శ్రమలుగా చెప్పాడు. కాబట్టి ఈరోజు కూడా చాలామంది కొన్ని పరిస్థితుల వల్ల చెదిరిపోయి ఉండొచ్చు, లేకపోతే ఈ కరోనా వైరస్ వల్ల చాలామంది అక్కడక్కడికి స్కాటర్ అయిపోయి ఉండొచ్చు. లేదు అంటే కొన్నిసార్లు మన విశ్వాసానికి పరీక్ష రావచ్చు. విశ్వాసానికి పరీక్ష ఎలా వస్తుందంటే మనం దానికోసం నిలబడతామా లేదా. అబ్రహాము ఇస్సాకు విషయంలో పరీక్ష చేయబడ్డాడు. హెబ్రీ పత్రికలో చాలామంది విశ్వాసానికి పరీక్ష చేయబడ్డారు. కాబట్టి అలాంటి విశ్వాసం కోసం మనం నిలబడతామా? మన యొక్క పనిచేసే చోట కావచ్చు, లేకపోతే మనం ఇంట్లో కావచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల వారి దగ్గర కావచ్చు, మన విశ్వాసానికి నిలబడతామా లేదా అనేది కొన్నిసార్లు మనల్ని దేవుడు పరీక్షించవచ్చు. కాబట్టి విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు కూడా మనం చాలా శ్రమల్లో మానసికంగా గురవుతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు మనకు అంత మంచి జీవితాన్ని ఇచ్చి ఉండకపోవచ్చు. చాలా ఆర్థికంగా లేకపోతే సమస్యల పరంగా చాలా నలిగిపోతూ ఉండొచ్చు. అలాంటి వారికి యాకోబు ఇచ్చే సమాధానం ఏంటంటే 13వ వచనం, యాకోబు 5:13, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన
అతడు ప్రార్థన చేయవలెను. కాబట్టి ప్రార్థన చేయవలెను అని రాశారు. దేనికి ప్రార్థన చేయాలి, ఎంతసేపు చేయాలి, లేకపోతే ప్రార్థన దేనికి అనేది కనుక మనం ఆలోచన చేస్తే, ప్రార్థన అనేటువంటిది ఒక వ్యక్తిని దేవుని దగ్గర తనకున్నటువంటి సమస్యలని చెప్పినప్పుడు అతను చాలా రిలీఫ్ ఫీల్ అవుతాడు. అది బహుశా మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది అంటే, అది భవిష్యత్తులో మనకి జవాబు వస్తుంది. కాబట్టి మనం వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. తర్వాత తొలకరి వర్షము, కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలముని ఓపికతో కాచుకొనుచు, తర్వాత దాని కొరకు కనిపెట్టుచు. తర్వాత 8వ వచనం, ప్రభు రాక సమీపించింది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి. సో కాబట్టి ఈ యొక్క పాసేజ్ లేదంటే ఈ భాగంలో అతను ఒక విషయాన్ని స్ట్రెస్ చేస్తూ ఉన్నాడు. 5:10లో, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తల శ్రమానుభవం ఓపిక మాదిరి పెట్టుకొనడి. తర్వాత యోబు యొక్క సహనాన్ని గురించి రాశారు. ఓపిక, సహనం, లేకపోతే కాచుకోవడం, వేచి ఉండడం, తర్వాత శ్రమని మాదిరిగా పెట్టుకోవడం. ఇవన్నీ ఎందుకు అంటే, శ్రమలో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని. అలా చేసినప్పుడు అతడు ఎంకరేజ్ చేయబడతాడు. అతడు దాన్ని బేర్ చేయడానికి శక్తి వస్తుంది. ఒకటి, ప్రార్థన చేయడం వల్ల మనం మెంటల్గా లేకపోతే దేవునితో మన సమయాన్ని గడుపుతున్నప్పుడు అది మనకి చాలా బలాన్ని ఇస్తుంది. రెండోది, మనం భవిష్యత్తులో దీని నుంచి విడుదల పొందుతాం కాబట్టి మనకి ఓర్పు నేర్పిస్తుంది. అందుకని విసుగక ప్రార్థన చేయండి, ఏ సమస్య గురించి అయినా సరే అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎవరైనా ఇలాంటి శ్రమల్లో ఉంటే, అది విశ్వాసానికి పరీక్ష అయినా, లేకపోతే పరిస్థితులు వాళ్ళు చెదిరిపోయినా, లేకపోతే లేకపోతే ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా, అది ఏదైనా సరే మనము ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మనం మరింతగా దేవునితో సమయం గడపాలి. ఎందుకంటే మనకి రోజు రోజుకి సమస్యలు పెరుగుతాయి తప్ప తరగవు. అది కుటుంబంలో కావచ్చు, లేకపోతే మన బయట నుంచి కావచ్చు, లేకపోతే మనం పనిచేసే చోట ఒత్తిడి కావచ్చు. ఏదైనా సరే మనం ఓపికతో, విశ్వాసంతో దేవుని కోసం కనిపెట్టి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రెండవ ప్రశ్న నేను చదువుతున్నాను, చూడండి. ఎవనికైనను సంతోషం కలిగిన, వాస్తవానికి ఈ పరిస్థితుల్లో సంతోషం కలిగేటువంటి ఏమంటారు దాన్ని, అవకాశం ఉందా? యాకోబు దేని గురించి రాస్తా ఉన్నాడు? కొంతమందికి బహుశా అక్కడ చాలా మంచిగా జీవితం జరుగుతూ ఉండొచ్చు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, అతడు కీర్తనలు పాడవలను, లేదు అంటే దేవుని స్తుతించవలెను అని ఇక్కడ అర్థం వస్తుంది. కొంతమందికి అన్ని శ్రమలు ఉండవు, అన్ని కష్టాలు ఉండవు, అంత వేదన ఉండదు, అంత ఇబ్బంది ఉండదు. లేకపోతే కొంతమందికి జాబ్లో అంత స్ట్రెస్ ఉండకపోవచ్చు, లేకపోతే కొన్నిసార్లు చెదిరిపోయి ఉండకపోవచ్చు, లేదా హెల్త్ పరంగా సమస్య లేకపోవచ్చు కొంతమందికి. వాళ్ళు ఏం చేయాలి అంటే దేవుని స్తుతించాలి ఇలాంటి పరిస్థితి ఇచ్చినందుకు. కాబట్టి మొట్టమొదటి అర్థం ఏంటంటే, ఈ సంతోషానికి అర్థం ఏంటంటే, ఎవరికైనా సరే మంచి జీవితం ఒకవేళ ఉంటే, అది ఆర్థికంగా కానీ, లేకపోతే శ్రమలు లేకుండా ఉండడం కానీ, లేకపోతే కొన్ని రకాల పరిస్థితులు వాళ్ళకి అనుకూలించడం కానీ, వాళ్ళు ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. అందుకని చూడండి, కొంతమందికి ఏ విధమైనటువంటి బర్డెన్స్ అంత ఎక్కువగా ఉండవు. ఉదాహరణకి కొంతమందికి ఏమంటారు దాన్ని, కుటుంబ బాధ్యత అంటే వాళ్ళ వెనకాల చెల్లెళ్ళు లేకపోతే తమ్ముళ్ళు వీళ్ళందరికీ చూడాల్సిన అలాంటి రెస్పాన్సిబిలిటీస్ కొంతమందికి ఉండవు అసలు.
కొంతమంది ఇంట్లో ఏమంటారు, ఓల్డర్ పీపుల్ ఉండరు, కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. లేకపోతే కొన్నిసార్లు దేవుడు వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చి ఉన్నతమైన స్థానాల్లో నుంచి పెట్టచ్చు. వాళ్ళకి మంచి పిల్లలు ఉండొచ్చు, భయభక్తులు కలిగిన వాళ్ళు. ఒకవేళ భయభక్తులు కలిగిన వాళ్ళు లేకపోతే మళ్ళీ అది వేరే విషయం. సో ఒక ఫ్యామిలీ, లేకపోతే మంచి కుటుంబం, లేకపోతే మంచి ఉద్యోగం, లేకపోతే మంచి పరిస్థితుల్లో ఉండడం, ఏ విధమైన సమస్య లేకుండా ఉండేటువంటి వారు దేవుని స్తుతించాలి అనేది ఒక అర్థం. ఇంకొక అర్థం కూడా ఉంది దీనికి. ఏంటంటే ఈ సంతోషము కలిగిన కీర్తనలు పాడవలను అనే దానికి మరొక అర్థం ఏంటంటే శ్రమల్లో ఉన్నా సరే దేవుని స్తుతించండి అని అర్థం. అంచేత 2 రకాల భావాలు ఇక్కడ చూడొచ్చు. ఒకటి, అతని పరిస్థితి బాగుండి ఉండొచ్చు, లేదు అంటే అతని శ్రమల్లో ఉన్నా సరే దేవుని స్తుతించాలి అనేది రెండవ అర్థం. కాబట్టి మరొక భావాన్ని కూడా మనం చూస్తే ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి అనేటువంటి అర్థాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మీలో ఎవరికైనా సంతోషం కలిగితే అంటే దాని అర్థం ఏంటంటే మీలో ఒకవేళ ఎవరైనా శ్రమలతో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ధైర్యంగా ఉండాలి. లేదు అంటే మీకు మంచి జీవితం ఉంటే, సమస్య లేకుండా ఉంటే దేవుని స్తుతించండి. సమస్యల్లో ఉన్నవాళ్ళు దేవుని స్తుతించాలి, సమస్యలు లేని వాళ్ళు కూడా దేవుని స్తుతించాలి. సో కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సింది. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో ఇక్కడ ఈ మాట నేను చదువుతున్నాను, 22. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొంచున్నాను. వాస్తవానికి వాళ్ళు ఒక షిప్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చాలా రోజులు అయిపోయింది, వాళ్ళకి సూర్యుడు కనిపించట్లేదు, చంద్రుడు కనిపించట్లేదు, వాతావరణం ప్రతికూలంగా ఉంది. అంచేత ఎక్కడికి కొట్టుకుపోతున్నామో తెలియదు. 276 మంది ఆ షిప్లో ఇటు వెళ్ళిపోతున్నారో కూడా తెలియదు. అప్పుడు పౌలు వాళ్ళతో అన్నాడు, మనం చాలా రోజుల నుంచి ఏం తినట్లేదు, సరే ఏం జరుగుతుందో అది జరుగుతుంది, కానీ మనం ధైర్యంగా ఉండాలి. ఈ ధైర్యం తెచ్చుకోండి అనే మాటని ఇక్కడ మనం చదివినటువంటి మాటకి ఒకే పదజాలం వాడారు. సో కాబట్టి ధైర్యంగా ఉండండి అని అర్థం. అంచేతనే ధైర్యాన్ని తెచ్చుకోండి, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. మీరు ఎన్ని సమస్యల్లో ఉన్నా సరే ధైర్యం విడిచిపెట్టకుండా మీరు దేవుని స్తుతించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆర్థిక సమస్య అయినా సరే, ఫిజికల్గా లేకపోతే మనం అనారోగ్య సమస్య అయినా సరే, కొన్నిసార్లు మానసిక సమస్య అయినా సరే, కొన్నిసార్లు ఆధ్యాత్మిక సమస్య అయినా సరే, ఇది మన విశ్వాసానికి పరీక్ష అనేటువంటి భావం మనం అర్థం చేసుకుని ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు, ధైర్యాన్ని కోల్పోకూడదు, దేవుని స్తుతించడం మానకూడదు. సో దేవునికి ఏదో ప్రణాళికలు ఉంటాయి ఈ పరిస్థితులు బట్టి, లేకపోతే మనకి ఉన్నటువంటి సమస్యలను బట్టి దేవునికి వెనకాల ఏదో ప్రణాళిక ఉంటుంది. చెప్పాను కదా, కొంతమందికి చాలా మంచి లైఫ్ ఉంటుంది, మంచి భర్త ఉంటాడు, మంచి పిల్లలు ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఎకనామికల్గా అన్నీ బాగుంటాయి కాబట్టి దేవుని స్తుతించండి. కొంతమందికి అలా జరగదు. ఒక అవిశ్వాసులైనటువంటి భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, లేకపోతే రోజు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో చాలామంది ఉంటే వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వచ్చు. ఏదైనా సరే కొన్నిసార్లు స్పిరిచువల్గా కూడా, అంటే ఆధ్యాత్మికంగా కూడా చాలా ఇబ్బంది పడవచ్చు. ఈ టైంలో మనం స్పిరిచువల్గా మొత్తం అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాకపోతే అది ఇబ్బంది అని మనకు తెలియట్లేదు అంతే. సో కాబట్టి మనం స్పిరిచువల్గా చాలా స్ట్రగుల్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూచరు
ఈ ఇప్పుడు ఈ సండే స్కూల్ జరగట్లేదు, లేకపోతే చర్చిలు సరిగ్గా జరగట్లేదు, అంత ఫెలోషిప్లో మనం లేము. లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా వివాహానికో లేకపోతే ఏదో అకేషన్లో కలుసుకునేవాడు. ఇప్పుడు ఎవరో ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, లేకపోతే ఇంకోటి అని మన స్పిరిచువల్గా ఇప్పుడు పాస్టర్ గారు కూడా మీ ఇల్లుని దర్శించలేరు. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 6-7 months అయిపోయింది ఎవరైనా విశ్వాసం ఇంటికి వెళ్ళి. మరి అప్పుడు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా తెలుస్తుంది? కాబట్టి స్ట్రగుల్ అవుతూ ఉంటారు, ఎవరితో చెప్పుకోలేరు. అంచేత ఏదైనా సరే మనం ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం, మానసికంగా అయినా సరే ధైర్యంగా ఉండాలి. కొంతమందికి కొన్ని రకాల డిసీజెస్కి సోషల్గా ప్రతిసారి కలుసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి ముసలోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా అందరితో కలుసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. వాళ్ళందరితో కూడా అన్నీ చేయాలని ఆశపడుతూ ఉంటారు. మొన్న నేను ఒక స్టోరీ విన్నాను. ఈ కరోనా టైంలో ఈ అన్నీ ఆన్లైన్లోనే కొనుక్కుంటున్నాం కాబట్టి మంచిదే, అది వేరే ఆప్షన్ లేదు. ఒకరోజు ఒక అబ్బాయి అలాగ అన్నీ ఆర్డర్ చేస్తున్నాడంట. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న తండ్రి అన్నాడంటే, ఒరే బాబు అన్నీ అలాగ ఆర్డర్ చేసేయకు, మరి కొంచెం ఇబ్బంది వస్తుంది అన్నాడంట. చెప్పు అన్నాడంట. అలా కాదురా, మరి నువ్వు అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తావు, బాగానే ఉంటుంది, ఇంటికి వచ్చేస్తాయి, కానీ మరి మేము బయటికి వెళ్ళే అవకాశం ఉండదు అసలు. మరి బయటికి వెళ్ళకూడదనే కదా ఇలా చేస్తున్నాం అన్నాడు. బయటికి వెళ్తే మాకు సమస్య వస్తుంది, మరి నీకు సమస్య వస్తుంది, కాబట్టి ఎక్కడికి వెళ్ళకుండా ఇలా చేస్తున్నాం అన్నాడు. కాదు, ఇప్పుడు ఇంతకుముందు అనుకో మీ అమ్మ కూరగాయల వాళ్ళ దగ్గర కూరగాయలు కొనేది, కాబట్టి వాళ్ళతో మాట్లాడుతుంది చాలాసేపు. కాబట్టి మన కూరగాయల కంటే మాటలు ఎక్కువ మనకి. సో కాబట్టి చాలాసేపు మాట్లాడుతుంది. అలాగా వాళ్ళిద్దరికీ ఒక బాండ్ ఉంటుంది. మరి ఒకసారి మీ అమ్మ ఒక రోజు వస్తా పడిపోయింది ఓ దగ్గర. అప్పుడు ఆ కూరగాయలవాడే చూసి ఇంటికి తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము బ్యాంకుకి వెళ్ళామనుకో, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళామనుకో, అక్కడ 10 మందితో మాట్లాడతాం. లేకపోతే ఒక చర్చికి వెళ్ళామనుకో, ఒక నలుగురితో అలా మాట్లాడతాం. మరి ఇలాంటివన్నీ పోతున్నాయి కదరా మాకు అని చెప్పారంట. అవన్నీ కాదు, మీ ఆరోగ్యం మాకు ముఖ్యం అని చెప్పారంట. సో కాబట్టి నిజమే, మనం వృద్ధులు ఎవరిని బయటికి వెళ్ళనివ్వట్లేదు, కానీ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది మనం కొన్నిసార్లు ఆలోచన చేయం. అఫ్కోర్స్ ఇది సేఫ్ టైం కాబట్టి మనం ఎవరిని అలౌ చేయం. ఇప్పుడు మా అమ్మగారు అయినా సరే మేము బయటికి వెళ్ళడానికి ఒప్పుకోం, కానీ వాళ్ళు ఏం ఫీల్ అవుతుంటారు? ఇలాగా మనం ఉండడం, ఇంకొకడు ఉండడం. సో కాబట్టి ఇదంతా సైకలాజికల్గా కొన్నిసార్లు స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. సరే, ఏది ఏమైనా సరే అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళు ధైర్యంగా ఉండాల్సిన అవసరం, లేకపోతే ఆధ్యాత్మికంగా ఇబ్బంది పడుతున్న వారు ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఫిజికల్గా ఇబ్బంది పడుతున్న వారు, అంటే శరీర రుగ్మతల వల్ల కానీ ఇంకోటి కానీ, అలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, సంతోషంగా ఉండండి ఏ పరిస్థితి అయినా. లేకపోతే ఒకవేళ దేవుడు మీకు మంచి జీవితాన్ని ఇస్తే దాన్ని బట్టి దేవుని స్తుతించండి. ఇది 2వ క్వశ్చన్. 3rd క్వశ్చన్ చివరిది, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? 14th verse, 5వ అధ్యాయం 14వ వచనం. సో ఎవరైనా సరే రోగి అంటే ఏం చేయాలి? అతడు సంఘపు పెద్దల్ని పిలిపించవాలి, వారు ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవాలి. ఒక్కోసి ఇది కరోనా టైంలో కాదనుకోండి, నూనె రాయడాలు ఇవన్నీ ఉండవు అనుకోండి. ఇప్పుడు అసలు వెళ్ళట్లేదు ఎవరి దగ్గరికి, మనం ఏ హాస్పిటల్ని విజిట్ చేయలేకపోతాం, మనం ఏంటి డాక్టర్లే విజిట్ చేయట్లేదు. సో కాబట్టి మనం ఏం చేయగలం? అంచేత ఎవడైనా రోగి అంటే ఇది నార్మల్ టైమ్స్లో రాశారు. కాబట్టి ఏం చేయాలి? ఒక చర్చిలో ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే, అనారోగ్యంతో ఉంటే, ఒక కమ్యూనిటీలో ఒక వ్యక్తి
అనారోగ్యంతో ఉంటే 15 వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచింది. కాబట్టి అతడు కూడా ఏం చేయాలంటే కమ్యూనిటీతో ప్రార్థన చేయించుకోవాలి. అంటే చర్చ్తో ప్రార్థన ఎందుకు చర్చ్తో ప్రార్థన చేయించుకోవాల్సినటువంటి అవసరం? పెద్దలు అనే మాటకి అర్థం ఏంటంటే బహుశా పాస్టర్ గారు, లేదంటే విశ్వాసంలో ఎవరైతే ఉండి పరిచర్యలో కొనసాగుతున్నారో వాళ్ళని పెద్దలు అని చెప్పచ్చు. వయసుతో ఇక్కడ నిమిత్తం లేదు, కానీ వారికి దేవునితో ఉన్నటువంటి రిలేషన్ బట్టి 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. 15 చివరిలైన, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందు, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోనండి అని చెప్పారు. ఇప్పుడు మనం ప్రభు బలలో పాల్గొంటాం కాబట్టి ఒకవేళ మనం మాట వల్ల, క్రియల వల్ల, తలంపుల వల్ల చేసి ఒప్పుకోండి అని చెప్తాం, కానీ ఎదుటి వ్యక్తితో మనం ఒప్పుకోము చాలాసార్లు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక చర్చ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు. లేకపోతే ఒక చర్చి ఎంత స్ట్రాంగ్గా ఒక వ్యక్తిని తిరిగి రీబిల్డ్ చేయగలదో. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటాడో లేకపోతే అనారోగ్యంతో ఉంటాడో, అతడు ఒకవేళ పాపం చేస్తే పాప క్షమాపణ పొందుకుంటాడు. లేదు అంటే ఆ వ్యక్తి తిరిగి కమ్యూనిటీతో మళ్ళీ జత కట్టుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా చర్చ్ ఆస్పెక్ట్లో రాశారు. ఈ టైం వదిలేస్తే జనరల్గా ఎప్పుడైనా సరే మనం ఇలాగ చేస్తే మనం వారి ప్రార్థన సహకారాన్ని తీసుకుంటాం, వారితో ఫెలోషిప్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు చెప్పే విషయాలు బట్టి మనకి దేవుడు ఏదైనా ఒప్పింప చేస్తే దాన్ని ఒప్పుకుంటాం. తర్వాత స్వస్థత మనకు వస్తుంది. కాబట్టి స్వస్థత అనేటువంటిది కొన్నిసార్లు రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ ఒక మాట రాశాను, నేను చదువుతున్నాను. 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. 2 అర్థాలు. ఒకటి, అతడు ఆ బెడ్ మీద నుంచి లెగిస్తాడు. రెండో అర్థం ఏంటంటే పునరుద్ధానంలో లెగిస్తాడు. ప్రభు అతని లేపును అంటే ఎప్పుడు లేపుతాడు? పునరుద్ధానం. అంటే ఏంటంటే ఒకవేళ కొన్ని డిసీజెస్ వల్ల ఆ వ్యక్తులు చనిపోవచ్చు అని చెప్తున్నారండి డైరెక్ట్గా. ఇప్పుడు ఈ డిసీజెస్ అంటే ఆల్మోస్ట్ 10 lakhs దాటేసింది. మన ఇండియాలో కూడా చాలామంది చచ్చిపోతూ ఉన్నారు. అందులో చాలామంది విశ్వాసులు ఉంటారు. కానీ మనకున్న ధైర్యం ఏంటంటే ఏదో ఒక రోజు చచ్చిపోతాం, అలాగని నిర్లక్ష్యంగా ఉండి చచ్చిపోమని కాదు, లేదు కావాలని అనారోగ్యం కొని తెచ్చుకోమని కాదు. ప్రభు అతను లేపును అంటే అక్కడ కూడా విశ్వాసంతో ఉండాలి, ఏ జబ్బు అయినా సరే అనేది మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు దేవుడు ఈ కమ్యూనిటీ ఆస్పెక్ట్లో స్వస్థపరచచ్చు, కొన్నిసార్లు స్వస్థపరచకపోవచ్చు. ఇప్పుడు లాజరు తిరిగి బ్రతికాడు, మరి ఇప్పుడు కూడా బ్రతుకున్నాడా? ఏమంటే ఇప్పుడు బతుకున్నాడా లేడా? ఏం మాట్లాడలేదేంటి మీరు? ఇప్పుడు యేసుక్రీస్తు లాజర్ని తిరిగి లేపారు, ఇప్పుడు కూడా బ్రతుకున్నాడు ఆయన? బ్రతికి లేడు కదా, లాజర్ కూడా చచ్చిపోయాడు. మరి యేసుక్రీస్తు లేపాడు అని ఎందుకు చెప్తూ ఉంటామంటే ఫ్యూచర్లో లేపుతాడు అనే దానికి సాదృశ్యం. కొన్నిసార్లు మనం స్వస్థత పొందుతాం ఆటోమేటిక్గా, లేకపోతే కొన్నిసార్లు మనకి జ్ఞానోదయం కలగడానికి, మన పాపాలని మనకి దేవుడు రివీల్ చేయడానికి కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు, మనం సెట్ చేయడానికి. లేకపోతే కమ్యూనిటీతో సరైన ఆస్పెక్ట్లే అంటే చర్చ్తో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉన్నప్పుడు, అందుకే ఇవన్నీ ఆ ఆస్పెక్ట్లో రాశారు. సో కాబట్టి ప్రతి ఒక్కరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకవేళ ఏది ఏమైనా సరే మనల్ని దేవుడు తిరిగి లేపుతాడు. అది ఒకవేళ ఇప్పుడు స్వస్థత పొందొచ్చు, ఒకవేళ కొన్నిసార్లు స్వస్థత పొందలేకపోవచ్చు. నేను 3 ప్రశ్నలు చెప్పాను, వాటిని ఒకసారి నేను మళ్ళీ చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిది, శ్రమ సంభవిస్తే ఏం చేయాలి? ఆ శ్రమ అంటే ఏంటంటే చాలా భయంకరమైన పరిస్థితులు. అది చెదిరిపోవడం కావచ్చు,
లేకపోతే విశ్వాసానికి పరీక్ష కావచ్చు, లేకపోతే మన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మన కుటుంబ పరిస్థితులు కావచ్చు, వాళ్ళు ప్రార్థన చెయ్యాలి, ఓపికతో ఉండాలి. వాళ్ళు శ్రమలో అయినా సరే ప్రవక్తల మాదిరి యోబు యొక్క సహనం, వ్యవసాయకుడు ఎలా ఉంటాడో అంత ఓపికతో ఉండి ప్రార్థన చేయాలి. ఎండ్యూరెన్స్ అట్లా తట్టుకోవాలి. రెండో విషయం, ఒకవేళ ఎవరికైనా సంతోషం కలిగితే, అంటే మంచి జీవితం ఉంటే, మంచి స్నేహితులు ఉంటే, మంచి భర్త ఉంటే, మంచి పిల్లలు ఉంటే, లేకపోతే మంచి పరిస్థితులు ఉంటే వాళ్ళని ప్రతినిత్యం దేవుని స్తుతించాలి. కొన్నిసార్లు కష్టాల్లో ఉన్నటువంటి వారు కూడా ధైర్యంగా ఉండాలి. అది శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక ఏదైనా సరే. ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్నవారు ఉంటే ఈ పరిస్థితుల్లో చాలా ధైర్యంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నాం అని ఫీలింగ్స్ ఉంటే చాలా ధైర్యంగా ఉండి త్వరలో దేవుడు వీటిని మారుస్తాడు అనేటువంటిది ఉండాలి. కాబట్టి దీన్ని బట్టి దేవుని స్తుతించాలి కష్టాల్లో. ఒకవేళ కొన్ని స్ట్రెస్సెస్ అనుకుంటే దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఒకవేళ ఎవరైనా రోగంతో లేకపోతే అనారోగ్యంతో ఉంటే వాళ్ళు నార్మల్ టైమ్స్లో చేయాల్సిన పని చర్చికి దాన్ని చెప్పాలి, వాళ్ళు వెళ్ళాలి, లేకపోతే ఒకరితో ఒకరు మంచిగా కమ్యూనికేట్ చేసుకోవాలి. అప్పుడు దేవుడు స్వస్థత ఇస్తాడు. ఒకవేళ కొన్నిసార్లు స్వస్థత ఇవ్వకపోయినా సరే ఫ్యూచర్లో దేవుడు లేపుతాడు. కాబట్టి దేవుడు మనందరికీ అలాంటి కృప అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రీతిని మాకు ఇచ్చిన వాక్యాన్ని మాలో ఫలింపు చేయండి. ఏ శ్రమలు, ఏ కష్టాలు అయినా విశ్వాసంతో ఉండడానికి, ఓర్పుతో ఉండడానికి, ప్రార్థించడానికి, ఏ హార్డ్షిప్లో అయినా నేను స్తుతించడానికి, ఒకవేళ మా అనారోగ్యంలో అయినా సరే మా పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకుంటూ ఎదుటి వారినితో ప్రార్థన కోరడానికి అలాంటి మనసు మాకు దయచేయండి. అలాగే నాయన, ఒకవేళ మేము స్వస్థపడకపోయినా నువ్వు మమ్మల్ని లేపుతావు కాబట్టి ఆ విశ్వాసంతో జీవించే కృప మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. థ్యాంక్ యూ. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడేలా 447వ కీర్తన పాడుకోవచ్చు. మన సిద్ధపరిచి తీసుకొచ్చినటువంటి కానుకలను ప్రభువునకు సమర్పించుకున్నాం. 447వ కీర్తన పాడుచుండగా సంఘ పరిచారకులు మన యొక్కకు వచ్చెదరు. సిద్ధపరిచి తీసుకొచ్చినటువంటి కానుకలను దేవునికి సమర్పించాలి. సృష్టి పిత సర్వోన్నత సమర్థించు సర్వస్వము. సృష్టి పిత సర్వోన్నత సమర్థించు సర్వస్వము. భూమి ఆకాశము నీవే, భూతార శిఖరములు నీవే. భూమి ఆకాశము నీవే, భూతార శిఖరములు నీవే. భూప్రజలు నీవారే, బల శౌర్యములు నీవే. సృష్టి పిత సర్వోన్నత సమర్థించు సర్వస్వము. మా వెండి బంగారములు నీవే, మాకున్న వరములు నీవే. మా వెండి బంగారములు నీవే, మాకున్న వరములు నీవే. మా దేహములు మా గేహములు మా జీవితము నీవే. సృష్టి పిత సర్వోన్నత సమర్థించు సర్వస్వము. మేమిచ్చు కాక ఏ పాటిది, ఏ ప్రేమ నీకు సాటిది.
మేమిచ్చు కాంక ఏ పాటిది, ఏ ప్రేమ నీకు సాటిది. మోక్షనాద యేసు ప్రభు అంగీకరించుదేవో, సృష్టి పిత సర్వోన్నత సమర్పింపు సర్వస్వం. తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవా స్తోత్రములు. తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవా స్తోత్రములు. దాతావివే నేతావివే దేవాది దేవుడవే, సృష్టి పిత సర్వోన్నత సమర్పింపు సర్వస్వం. సృష్టి పిత సర్వోన్నత సమర్పింపు సర్వస్వం. దయచేసి అందరూ కూర్చోని మనం చూస్తున్నాం. ఎత్తబడిన కానుక కొరకే ప్రార్థన చేద్దాం. మా ప్రభువా, మా దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇదిగో నీ ఎడల మాకున్నటువంటి కృతజ్ఞతను, ప్రేమను వెల్లడపరచడానికి తీసుకుని రాబడి కానుకలను మీరు స్వీకరించండి. ఈ కానుకలు 60 దంతులుగా, 70 దంతులుగా, 80 దంతులుగా, 90 దంతులుగా, 100 దంతులుగా ఫలింపు చేయండి. ఆకాశవాకులు విప్పండి, పట్టజాలం విస్తారమైన దేవుని ప్రజల మీద కుమ్మరించండి. కానుకలు సేకరించిన ప్రియ పరిచారకులను మీరు జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ప్రకటనలు గమనించాలని మనం చేస్తున్నాం. గురువారము సాయంకాలము 7 గంటలకు బైబిల్ అధ్యయన తరగతి, బైబిల్ స్టడీ ఆన్లైన్లో యూట్యూబ్లో అదేవిధంగా ఫేస్బుక్ పేజ్పై ప్రసారం అవుతాయి కనుక గమనించాలని మనం చేస్తున్నాం. ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం చదువుకుని సిద్ధపరచబడి ఈ ఆరాధనలో పాల్గొనాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా శుక్రవారం సాయంకాలము 7 గంటలకు ఉపవాస కూడిక మరి యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతున్నది, ఫేస్బుక్ పేజ్పై ప్రసారం అవుతుంది కనుక డాక్టర్ లూక్ గారు ఇందులో మాట్లాడతారు. ప్రార్థనపై గమనించి పాల్గొనాలని మనం చేస్తున్నాం. ప్రియులారా, గమనించండి, మరి లెంట్కి ముందు మీరు లెంట్ ఆరాధన సమయాల్లో మరి సెమినరీ కొరకు మీరు ఇచ్చినటువంటి కానుకలు సెమినరీకి పంపించబడ్డాయి. ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పాస్టర్స్ డే కనుక మరి ప్రతి ఒక్కరూ మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాదిరి గారులందరి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. చివరిగా మన సంఘ కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. మరి పనులన్నింటిలో దేవుడి సహాయతను అనుగ్రహించినట్లుగా విజ్ఞాపనం చేద్దాం. మిమ్మల్ని ఆర్థికంగా ఇంకో విధంగా ఏం అడగడం లేదు, దేవుడు ఇస్తాడు. మనం ఆ విశ్వాసంతో ముందుకు సాగాలి. మేము అడిగేది ఏంటంటే ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా మరి విశ్వాసంతో ప్రార్థన చేసిన వల్ల మన కుటుంబాల్లోనూ సంఘంలో అన్నింటిలో కూడా కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు కనుక సంఘ నిర్మాణం కొరకు, సంఘ పునరుజ్జీవం కొరకు, అన్ని విషయాల కొరకు మీరు ప్రార్థన చేయండి. జ్ఞాపకం ఉండడానికి ఏంటంటే ప్రతిరోజు సాయంకాలము 6 గంటలకు మీరు ఎక్కడున్నా, ట్రావెల్లో ఉన్నా, డ్యూటీలో ఉన్నా, ఒకవేళ డ్యూటీ అవ్వదు కదా కొన్నిసార్లు, లేకపోతే ఇంట్లోనే ఎక్కడున్నా ఆ సమయంలో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు కుదరకపోతే జస్ట్ జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు సాయంకాలము 6 గంటలకు సంఘం కొరకు, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటి కొరకు. చాలామంది ప్రైవేట్ ఉద్యోగస్తులు స్ట్రగుల్ అయ్యేటువంటి సమయాలు ఇవి. చదువులన్నీ కూడా మరి చాలా డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితులు. చాలామంది అనారోగ్యంతో హాస్పిటల్స్కి వెళ్ళడానికి అలౌ చేయలేనటువంటి పరిస్థితులు కనుక ప్రతి ఒక్కరూ ఆ సమయంలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మనం అందరం లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, తదుపరి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మా ప్రభువా, మా దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేమందరం సహోదరులుగా, సహోదరులుగా, నీ బిడ్డలుగా నిన్ను ఆరాధన చేయడానికి, నిన్ను స్తుతించడానికి, ఒకరిని చూచి ఒకరు పలకరించుకోవడానికి, సంతోషంతో నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు. అదేవిధంగా ఆన్లైన్లో మా ప్రియ సహోదరులు ఆరాధనలో పాల్గొప్పులు పొందిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు.
ఓ దేవా, మా హృదయాలు ఏకీవించి, మా యొక్క మనసులు ఏకీవించి నిన్ను మహిమపరిచి ఉంటుండగా, నీ వాక్కులు విని ఉంటుండగా మమ్మల్ని ధైర్యపరచండి, మాకు ఓపికను ప్రసాదించండి. సమస్త పరిస్థితులు మీ యొద్ద నుండి మాకు అనుగ్రహించబడుతున్నాయి కనుక ప్రార్థనతో, స్తుతులతో మేము కనిపెడుతూ ముందుకు సాగడానికి సహాయతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సమస్యలందరినీ మీరు కనికరించండి ప్రభా. ఓ దేవా, నీ కృపను అనుగ్రహించండి. ప్రతి కుటుంబము మాదిరి కలిగినటువంటి కుటుంబముగా, ప్రతి కుటుంబము క్రీస్తు యేసును ఇతరులకు చూపించేటువంటి కుటుంబంగా, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ప్రతిదినము క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చేటువంటి కుటుంబముగా బలపరచండి, స్థిరపరచండి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు సమస్తము మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. వివిధమైనటువంటి విధానాల కొరకు ప్రార్థన చేస్తున్న వారి కొరకు నాయన, వారి యొక్క జీవితాల్లో మీరు కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. మా సంఘంలో ఉన్నటువంటి వృద్ధుల కొరకు, చంటిబిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా సాహసించడానికి వీలు లేక స్ట్రగుల్ అవుతుండగా మీరే మార్గాన్ని తెరువమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో నీ యొక్క బలను సమీపించడానికి కనికరించినందుకే స్తోత్రాలు. పేదలను జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మాకు బహుమతిగా ఇచ్చారు. మేము పాపంలో కృంగి ఉంటుండగా, చచ్చి ఉంటుండగా నీ కుమారుని రక్తధారల ద్వారా మమ్మల్ని సజీవులుగా లేపినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఆ విధముగా లేపినటువంటి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుండబెట్టినటువంటి ఆ గొప్ప కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత కలిగినటువంటి నిండినటువంటి హృదయంతో నీ బలను సమీపించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఉదయవాని ఆయన యొక్క శరీర రక్తమాంసములు మేము తీసుకుని ఉంటుండగా రాబోయేటువంటి నెల అంతటిలో నీ కనికరాన్ని చూపించండి. నీ బిడ్డలుగా జీవించేటువంటి కృపను, ఆ గట్స్ని మాకు ప్రసాదించండి. విశ్వాసపు యాత్రలో నీ వైపు నిలవబడ్డానికి, విశ్వాసం కొరకు నిలవబడ్డానికి మాకు కృపను అనుగ్రహించండి. ఈ ఆరాధనంతటిని బట్టి నీకు స్తోత్రాలు. బలలో పరిచారం చేసిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ ఆరాధన చక్కగా జరగడానికి బ్యాక్గ్రౌండ్లో ఉండి పనిచేసిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మరలా నీ బలను సమీపించు పర్యంతము, మరలా ఆరాధనలో మేమందరం కలుసుకునే పర్యంతము నీ కృపా కటాక్షాన్ని మా అందరికీ తోడుగా ఉంచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోని తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నది తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషిగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మాధ్యమును, ఆధిపత్యమును, అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఆయనను ప్రేమించి బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాల్గొంపులు పొందిన వారికి, బలను సమీపించిన వారికి సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపజేయు మీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మాని మీద కృమ్మరించుమో దేవా, క్రమ్మర ప్రేమ వర్షము, కృమ్మరించుమో దేవా, ఆమేన్. ఈ ఆరాధనలో పాల్పొంపులు పొందిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.